హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ రుణ్య, ఈఎన్టీ స్పెషలిస్ట్ అనంతపురం. చాలా మంది చెవి, ముక్కు, గొంతుల్లో ఆరోగ్య సమస్యల గురించి చాలా అపోహలతో వింటారనుకుంటాం. ఈ రోజు మనము చెవి, ముక్కు, గొంతుకి సంబంధించి సాధారణ అపోహలు, వాటి నిజాలు తెలుసుకుందాం. అందులో మొదటిది, చెవిని శుభ్రం చేసుకోవడానికి ఇయర్ బడ్స్ వాడితే మంచిదేనా? కాదండి. నిజానికి ఇయర్ బడ్స్ వాడటం వలన చెవిలో ఉండే సున్నితమైన చర్మానికి గాయమని సమస్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇయర్ వ్యాక్స్ ఇంకా లోపలికి పుష్ అవ్వడం జరుగుతుంది. మరి చెవుల వ్యాక్స్ ఫామ్ అవ్వడం, దానిని ఎలా క్లీన్ గా ఉంచుకోవాలి అన్నది మరొక వీడియోలో డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. అది ముక్కు నుండి రక్తం వస్తే అది మెదడు నుంచి వస్తుందా? కాదండి, ఇది అపోహ మాత్రమే. నిజానికి సాధారణంగా ముక్కు నుంచి రక్తం వస్తే ముక్కులో ఉండే చిన్న చిన్న రక్తనాళాల నుంచి రక్తం రావడం వలన వస్తుంది. ఇదేంటంటే, ముక్కు నుంచి రక్తం వస్తే వెల్లకిలా పడుకోవడం మంచిదేనా? నిజానికి ముక్కు నుండి రక్తం వస్తే తల ముందుకి వంచి వేళ్లతో ముక్కుని 5 నిమిషాలు మూసి పట్టుకొని నోటితో శ్వాస పీల్చుకోవడం మంచిది. ఇది రక్తస్రావాన్ని కూడా తగ్గిస్తుంది. హియరింగ్ ఎయిడ్స్ వాడితే వినికిడి శక్తి ఇంకా తగ్గిపోతుందా? కాదండి. సరైన పద్ధతిలో హియరింగ్ ఎయిడ్స్ వాడుకుంటే నరాల మీద ఒత్తిడి తగ్గి ఫ్యూచర్ లో హియరింగ్ ఇంకా తగ్గిపోకుండా కాపాడుకోవచ్చు. ఒకటి, ఈఎన్టీ స్పెషలిస్ట్ ఇయర్, నోస్, థ్రోట్ సమస్యలకు మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తారా? కాదండి. ఈఎన్టీ స్పెషలిస్ట్ ఇయర్, నోస్, థ్రోట్ సమస్యలతో పాటు హెడ్ అండ్ నెక్ డిసీజెస్ అండ్ క్యాన్సర్స్ మరియు థైరాయిడ్ సమస్యలకు, స్నోరింగ్, ఎలర్జీ, వాయిస్ రిలేటెడ్ సమస్యలు, వర్టిగో సమస్యలు కూడా ట్రీట్మెంట్ ఇస్తారు. ఇంకొకటి, గొంతులో స్వరం మారితే క్యాన్సర్ ఒకటే కారణమా? కాదండి. నిజానికి వాయిస్ చేంజ్ అవ్వడానికి ఇంకా చాలా కారణాలు ఉండవచ్చు. దాని గురించి కూడా డీటెయిల్డ్ గా మరొక వీడియోలో తెలుసుకుందాం. ఇంకొకటి, చెవిలో సమస్య ఉంటే మాత్రమే చెవులో నొప్పి వస్తుందా? కాదండి, ఇది అపోహ మాత్రమే. నిజానికి ఒక్కొక్కసారి పంటి నొప్పి, థ్రోట్ పెయిన్ ఉన్నా కూడా చెవిలో నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. రెగ్యులర్ గా వాడటం మంచిదేనా? కాదండి. రెగ్యులర్ గా నేసల్ డ్రాప్స్ వాడటం వలన రీబౌండ్ కంజెషన్ అనే ప్రాబ్లం వచ్చి ముక్కు ఇంకా మూసుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నేసల్ డ్రాప్స్ రెగ్యులర్ గా వాడకూడదు. చెవులు పాకినట్టు లేదా పారాడినట్టు సెన్సేషన్ లేదా రింగింగ్ సౌండ్స్ పురుగు వల్ల వస్తుందా? కాదండి. నిజానికి కొంతమందిలో నరాల సెన్సిటివిటీ వలన మరియు కొన్ని వైటమిన్స్, మైక్రోన్యూట్రియన్స్ డెఫిషియన్సీ వలన కూడా చెవులు పురుగు పాకే సెన్సేషన్ ఉంటుందన్నమాట. ఇంకొకటి, బీపీ సమస్య లేదా మెదడులో సమస్య ఉంటే మాత్రమేనా వర్టిగో వస్తుందా? కాదండి. నిజానికి చాలా మందికి చెవిలో ఇన్నర్ ఇయర్ లో బ్యాలెన్స్ సిస్టమ్ లోపాల వలన కూడా వర్టిగో వచ్చే ఛాన్సెస్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే, మెడ దగ్గర వాపు ఉండడం, థైరాయిడ్ గ్లాండ్ వాడడం క్యాన్సర్ కు లక్షణమా? కాదండి. 5% థైరాయిడ్ వాపులు మాత్రమే క్యాన్సర్ కి కారణం అవ్వచ్చు. మిగిలిన 95% మెడల వాపులు క్యాన్సర్ కాకపోవచ్చు. ఒకటి, గట్టిగా గురక పెట్టడం మంచి నిద్రకు లక్షణమా? కాదండి. నిజానికి గురక ఎక్కువ పెట్టడం వలన స్లీప్ యాప్నియా లేదా శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ ఈఎన్టీ స్పెషలిస్ట్ ని కలిస్తే మంచిది. ఇంకొకటి, డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ వలన సైనసైటిస్ వస్తుందా? కాదండి. నిజానికి డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ లేకపోయినా సైనసైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ డీవియేషన్ వలన ఆ సైనసైటిస్ అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, అలర్జీ అంటే కేవలం తుమ్ములు మాత్రమేనా? కాదండి. నిజానికి అలర్జీ ముక్కుతో పాటు ఐస్, స్కిన్, లంగ్స్, డైజెస్టివ్ సిస్టమ్ కి కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఈ వీడియోతో చాలా మంది అపోహలు తొలగుంటాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం మరొక వీడియోలో ఇంకొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.